నేను ఒక్క మాట చెప్తాను. జేమ్స్ జగదీష్ గారు సుధాకర్ అన్నని అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, క్రీస్తు రాకడకు సంబంధించినటువంటి విషయం ఎసెన్షియలా కాదా అనేది అడిగాడు ఆయన. ఎస్కటాలజీ అనేది అంత్యకాలానికి సంబంధించినటువంటి శాస్త్రం అనేది ఎసెన్షియలా కాదా అని అడిగాడు ఆయన. అప్పుడు ఎస్కటాలజీ అనేది ఎసెన్షియల్ కాకపోతే అసలు మనం ఇక్కడ చర్చ్‌కే కూర్చోము. ఈ చర్చ్ కూర్చుంటున్నాము అంటేనే అది ఎసెన్షియల్ అనేది మేము అంగీకరిస్తున్నాము అనేది అన్న ఫస్ట్ క్లారిఫై చేసినటువంటి మొట్టమొదటి విషయం. తర్వాత సోటీరియాలజీలో ఎలాగా కొన్ని విషయాలు ఎసెన్షియల్ ఉండి కొన్ని విషయాలు నాన్ ఎసెన్షియల్ ఉంటాయో, ఎస్కటాలజీలో కూడా కొన్ని ఎసెన్షియల్ విషయాలు ఉన్నాయి, కొన్ని నాన్ ఎసెన్షియల్ విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని సుధాకర్ అన్న క్లారిఫై చేశారు ఆ రోజు డిస్కషన్ లో. ఆ సందర్భంలో ఓఫీర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, అది మనకి సెకండ్ డే జరిగినటువంటి డిస్కషన్. రక్షణ పొందే విషయంలో ఎసెన్షియల్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫర్ వాట్ అనేది కూడా మనం చూడాలండి అని ఓఫీర్ గారు చెప్పారు. చెప్పి రక్షణ పొందాలి అని అంటే ఇవి తప్పలేని కొన్ని ఉంటాయి అనే విషయాలు చెప్పి, మిగిలిన ఎసెన్షియల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన విషయాల్లో ఎదగడం కోసమో లేకపోతే విధేయత చూపించడం కోసమో రివార్డ్ కోసమో ఆ ఎసెన్షియల్స్ వేరే ఉంటాయని కూడా ఆయన చెప్పి, అంటే రక్షణ పొందే విషయంలో మాత్రము ఇప్పుడు మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది ఎసెన్షియల్ లో ఆయన చేర్చారా లేదా అనేది ఫండమెంటల్ క్వశ్చన్ అన్న. సో సెకండ్ డే జరిగినటువంటి డిస్కషన్ లో ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి విందాం అన్న. నేను అడిగింది ఏంటంటే, స్పెసిఫిక్ గా అంత్యకాల సంభవాలను గురించిన విషయాల్లో ఎస్కటాలజీలో ప్రాథమికమైన విషయాలు ఏమనుకుంటున్నారు మీరు? అంత ప్రాథమికమైన కాని విషయాలు ఏమనుకుంటున్నారు? వాటిని ఎలా డిస్టింగ్విష్ చేస్తారు అని అడిగా. అంతే. ఒక విషయం బ్రదర్ వినండి, ఎసెన్షియల్స్ లో యూనిటీ ఉండాలి అని అంటే ఆ ఎసెన్షియల్స్ అనే మాటను కూడా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎసెన్షియల్స్ ఫర్ సాల్వేషన్ అని అర్థం. రక్షణ పొందడానికి అత్యవసరమైన వాటి విషయంలో మనము డిఫర్ కాలేము, డిఫరెన్సెస్ కలిగి ఉండలేము. ఏమంటే వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బాడీలీ రిజరక్షన్, ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇక్కడ మనకు డిఫరెన్సెస్ ఉంటాయి, క్రైస్తవుడే కాదు. అయితే ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ అన్ రివార్డ్ బిఫోర్ ద లార్డ్ అనేది. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. ఎసెన్షియల్స్ ఫర్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ ఫర్ ఎడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్స్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎసెన్షియల్స్ టు విన్ అన్ రివార్డ్ బిఫోర్ ద లార్డ్ అనేది. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, అక్కడ మనం డిఫర్ కావచ్చు. కనుక నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఆయన సెకండ్ డే చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ని ఆయన ఎసెన్షియల్ లో పెట్టారా పెట్టలేదా? ఇక్కడ మనం డిఫర్ కావచ్చు అన్న దగ్గర దాన్ని ఆయన ఎసెన్షియల్ లో పెట్టారా నాన్ ఎసెన్షియల్ లో పెట్టారా? నాన్ ఎసెన్షియల్ లో పెట్టారు. అంటే మనం డిజగ్రీ అవ్వచ్చు ఈ విషయంలో. కేవలం రక్షణ తప్పనిసరిగా పొందడానికి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి కావలసినటువంటి నిర్దిష్టమైనటువంటి సత్యాల విషయాలు దగ్గర మనం డిజగ్రీమెంట్ ఉండడానికి లేదు అని ఒక 3 పాయింట్లు చెప్పాడు ఆయన. ఆయన చెప్పినటువంటి 3 పాయింట్లు ఏంటి? వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద బాడీలీ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ మూడిట్ల దగ్గర మీరు డిజగ్రీ అయితే అసలు మీరు క్రైస్తవులే కాదు అన్నాడు. సో క్రైస్తవుడు అవ్వడానికి నిర్దిష్టమైనటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి, ఇక్కడ మనకి నెగోషియేట్ చేయడానికి కుదరదు అనేది ఆయన క్లియర్ గా స్పష్టంగా చెప్పేశాడు ఆయన. తర్వాత మనం డిజగ్రీ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియాస్ కొన్ని చెప్తూ, అందులో సెకండ్ కమింగ్ గురించినటువంటి యేసు కోసం ఎదురు చూడడం అనేది ఏదైతే ఉందో, ప్రిపరేషన్ ఫర్ ద సెకండ్ కమింగ్ అనేది నాన్ ఎసెన్షియల్ లో పెట్టాడు ఆయన. నేను అక్కడే ఈ పాయింట్ తీసుకురావాలనుకుంటున్నా. చెప్పండి. అదేంటి అని అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్, కాంట్రడిక్టరీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. ఏంటనంటే ఈ ప్రిపరేషన్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఎసెన్షియల్, కానీ అక్కడ మనం డిఫర్ అవ్వచ్చు. ఈ ఎసెన్షియల్ దగ్గర మనం డిఫర్ అవ్వచ్చు. అంటే ఎసెన్షియల్ దగ్గర ఎట్లా డిఫర్ అవుతాం? అది కూడా నేను గ్రాంట్ చేస్తానన్న. పోనీ మీరు నేను కొంచెం ఓపిరి చాలా ఇది కాబట్టి ఆయన్ని ఇష్టపడుతున్న వాడిగా ఆయనకి నేను దాన్ని గ్రాంట్ చేస్తున్నాను. అంటే నేను ఎసెన్షియల్ అని నమ్ముతున్నప్పటికీ కూడా అక్కడ మనం క్రైస్తవులంగా మనం విభేదించవచ్చు అనేది ఆయన చెప్తున్నాడనేగా మీ పాయింట్. అదే పాయింట్ అయితే
బ్రదర్ జానథన్ నాయక్ గారు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఇప్పుడు Yes. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ని నమ్మని వాళ్ళు ఎందులో చేరతారండి అకార్డింగ్ టు ఓఫిర్ గారు? ఈ గ్రంథములో నేను రాసిన సత్యాన్ని మిడ్ ర్యాప్చర్ థియరీని అంగీకరించిన వారు తప్పకుండా మహాబబులోని వేషలో చేరిపోతారు అనే విషయాన్ని మీకు ఆరంభంలో ఉంటదండి. యా ముందు మాటలో ఇది మనం Yeah. స్లైడ్ కూడా పెట్టి చూపిస్తే మంచిది అనిల్ అండ్ జానీ, ఎందుకంటే ఇది చాలా అన్నా, ఇక్కడ- క్రిటికల్ పాయింట్ ఇది. ఎస్ అన్న, ఇక్కడ ఇదే దేవుని వాక్కు. Yeah. దానికి ముందు ఉన్నటువంటి సెంటెన్స్ చూడండి. ఈ ఈ సత్యాన్ని అంగీకరించడం ఇష్టం లేని వారు మహాబబులోను వేశ్యలో చేరిపోతారు. ఇదే దేవుని వాక్కు. మనం క్రైస్తవులము అని చెప్పుకోవడానికి మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది నమ్మి తీరాలి అనేది అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఆయన అది సెకండ్ డే డిస్కషన్ అన్న. ఆ నేను వీడియో ఇందాక చూపిస్తారా? చూపించింది అదే. నేను ఇందాక చూపించిన వీడియో అదే. ఓ, మళ్ళీ ఓకే. చూపిస్తాను ఒకసారి. అదే అది ఆల్రెడీ చూసాం మనం. ఇట్లా ఇప్పుడు ఇవి అక్కడ మనం డిఫర్ కావచ్చు. బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, ఎస్ బి ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్, అక్కడ మనం డిఫర్ కావచ్చు. ఓకే. కనుక నేను నమ్ముతున్నాను ఇది అది కూడా సెకండ్ డే అయిన తర్వాత థర్డ్ డే ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ చేస్తూ ఆయన ఈ స్వరం మారుతున్నది, తరం మారుతుంది అన్నట్టుగా ఉంది ఇక్కడ. నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను. అక్కడ శ్రమలకు ముందా, శ్రమల మధ్యలోన, తర్వాతన అనేది గ్రహించి ఉండటం సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎసెన్షియల్స్ కిందికే వస్తుంది. ఇది నాన్ ఎసెన్షియల్స్ కాదు. బ్రదర్స్ ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ ఏ ఇంపార్టెంట్ థింగ్ అండి బ్రదర్. యా చెప్పండి. ఏంటంటే ఓఫిర్ గారు ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్ ముందు నిర్వచించాలి అని అన్నారు కదా. అంటే మేము మిస్ అయిన ఇంపార్టెంట్ పాయింట్, అంటే మీరు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక ఎన్లైట్మెంట్. ఆ డిబేట్లో ఓఫిర్ గారు అన్నారు, ఇది చార్లెస్ స్పర్జన్ గారి యొక్క కొటేషను కదా. ఈ కొటేషన్ని మా వందలాది సంఘాలకి వేల సార్లు చెప్పాను అన్నారు. అంటే క్రైస్తవ విశ్వాసంలో ఎసెన్షియల్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్ ఉన్నాయి అనే మాట చెప్పానన్నారు. బాగుంది. అయితే నాకు తెలిసినంత మేరలో ఎసెన్షియల్స్ ఏవి, నాన్ ఎసెన్షియల్ అనేవి ఏ సంఘంలో కూడా. సో నిర్వచించాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ విషయంలో ఆయనకి సరైన ఎడ్యుకేషన్ లేదు. కాబట్టే కాసేపు నాన్ ఎసెన్షియల్ అంటారు, కాసేపు మళ్ళీ ఎసెన్షియల్ అంటారు. రెండో రోజు నాన్ ఎసెన్షియల్ అన్నారు. మేమందరం షాక్ అయ్యాం. ఇది ఎసెన్షియల్ అని చెప్పి మహాబబులోని వేష అని ఒక తీవ్రతను క్రియేట్ చేసి, మీరు సింపుల్గా రాకడకు సూచనలు ఉన్నాయి, మన పోకడకు లేవు, సిద్ధంగా ఉండండి అని ఆస్వాల్డ్ స్మిత్ గారు ప్రాఫెసీ వాట్ లైస్ ఇన్ హెడ్ అనే దాంట్లో ఏ స్టాండ్ తీసుకున్నారో సింపుల్గా అదే కంక్లూజన్. అందుకు మళ్ళీ ఆయన మేల్కొని మరుసటి రోజు మళ్ళీ ఆయన స్టాండ్ మార్చారు. ఓఫిర్ గారిది ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి, నేను యథార్థవంతుణ్ణి నన్ను ఎవరూ గెలవలేరు అనేది. దానికి నేను ఒక చిన్న అమ్మేస్తున్నాను, తొండోడిని కూడా ఎవరు గెలవలేరు. ఈ విషయంలో ఆయన తొండాడు. నేను ఒక విషయం చెప్పనా, ఈ సందర్భంగా మీ అందరికి ఒకటి కొత్తది గుర్తు చేయాలనుకోండి. ఏంటనంటే ఇలా మాటలు మార్చడం చాలా ఈజీ ఆ సంఘంలో. ఎందుకు అని అంటే, మొన్న జరిగిన డిస్కషన్లో నేను ఒకటి గమనించాను. ఆయన సాతాను కూడా కొన్ని ఆత్మలు సిద్ధపరుస్తాడు, పుట్టిస్తాడు అని చెప్పడానికి 139వ కీర్తనలోని 2 వచనాలు తీసుకొని అవి చెప్పి మన డిస్కషన్లో 139వ కీర్తనలో ఇంకా వేరే వచనాలు కూడా ఉన్నాయి, అవి కూడా లిటరల్ గా తీసుకుంటారా అని మనం ప్రశ్నించినప్పుడు, అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు, మేము త్రిభాషా పండితులం అని చెప్పుకునేటువంటి పెద్ద ఆయన చెప్పింది ఏంటనంటే, అన్న సుధాకర్ అన్న మీరు ఇది వినాలి, ఈ రాత్రి మీరు ఇంకా నిద్రపోరు. 139వ కీర్తన ఈ పండితుడు చెప్తుంది ఏంటనంటే, 139వ ఆర్టీఎఫ్ వాళ్ళకు గద్య భాగము పద్య భాగము కూడా తెలీదా అని అన్నాడు. అంటే ఇప్పుడు మనకే కాదు, ప్రపంచ క్రైస్తవులకు ఎవరికి తెలియలేదు ఇది గద్య భాగం అని. ఆయన గద్య భాగం అని చెబుతుంటే అక్కడ కూర్చున్న ఇంకా 4 ప్యానలిస్టులు పక్కపక్క నవ్వుతున్నారు, ఇది గద్య భాగం అని. కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్యలో ఇలాంటి మాటలు మార్చి ఒకరోజు తిమ్మి అని ఒకరోజు బమ్మి అని చెప్పడం ఈజీ అండి. జోనథన్ నాయక్ గారు, మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. నాకు అసలు ఎంత విచిత్రం అనిపించింది అని అంటే, కీర్తన అని రాసున్నది కీర్తన, ఇది గద్య భాగం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను నేను.